ఫ్లాష్ బ్యాక్. హలో పీపుల్, వర్షం పడుతుంది గైస్. వర్షం పడకపోతే అది వర్షమే పడుతుంది. దిగేసాం అనమాట యశ్వంత్పూర్లో. ఏం చేద్దామంటావు మరి? యశ్వంత్పూర్కి నాకు ఒక మంచి సంఘటన ఉందన్నమాట. సో ఈరోజు ట్రైన్ కొంచెం లేట్గా వస్తున్నా సరే నేను త్వరగా వచ్చేసాను స్టేషన్ దగ్గరికి. ఆ సంఘటన ఏందో నేను తర్వాత చెప్తాను మీకు. మనతో పాటు చాలామంది వెళ్తున్నట్టున్నారు. నేను పక్క నుంచి రైల్వే స్టేషన్ అంటారు కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? పోయింది గైస్, నా ట్రైన్ టైం కంటే చాలా ఎర్లీగా వచ్చేసింది ట్రైన్. సో ఇక్కడ వేరే వాళ్ళని అడిగితే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేస్తున్నాడు చూపిస్తాను ఆయన. ఆ ఎదురుగా ఉండేది మన ట్రైన్ అన్నమాట. బట్ ట్రైన్ అయితే అప్పుడే కదలదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. చాలా టైం ఉంది ట్రైన్కి. వెళ్ళి ఎక్కేద్దాం, బెడ్ అన్నా సెట్ చేసుకోవచ్చు. తొందరపడ్డాడు, వీడికి అన్ని ఎక్కువే. ఇదే మన ట్రైన్ మనది B1 అనమాట. గా బాగుంది కోచ్. లోపల ఎలా ఉంటుందో తెలియదు కానీ బయటకైతే బాగానే ఉంది. ట్రైన్ అయితే ఎక్కేసాను, బాగానే ఉంది, పర్లేదు. బట్ ఎక్కేటప్పుడు మంచి సువాసన ఒకటి వచ్చింది వాష్రూమ్ దగ్గర నుంచి. ఏసీ ట్రైన్ ఉన్నారు కానీ ఏసీ వేయలేదు. అడిగితే ఏమో ఇంకా ట్రైన్ టైం అవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే చదువుకుంటున్నట్టు లేకపోతే పని చేస్తున్నట్టు షో చేద్దాం కలిసి. చాలా కంట్రీలో ఉన్నావు బేట. ల్యాప్టాప్ ఓపెన్ చేసా, చూపిస్తుంది కూడా. ట్రైన్ ఎక్కి చాలాసేపు అయింది కానీ ట్రైనే కదలట్లేదు. సర్లే. గుడ్ మార్నింగ్ గైస్, టైం అయితే 5:30 అవుతుంది. ట్రైన్ నిద్ర కూడా పట్టట్లేదు సరిగ్గా.